హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మన హైదరాబాద్లో ఉన్నటువంటి డిఆర్డిఓ సంస్థ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినట్లయితే మీకు ట్రైనింగ్లోనే 30,000 వరకు వస్తుంది. సో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మీకు డైరెక్ట్గా సెలెక్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ చేసుకోవడానికి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. మనకి వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారు, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న మన హైదరాబాద్లో ఉన్నటువంటి డిఆర్డిఓకి సంబంధించి డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ డిఈఆర్ఎల్ అంటాము. సో ఇది మనకి హైదరాబాద్లోనే ఉంది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేసేటువంటి సంస్థ కాబట్టి ఇద్దరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. నోటిఫికేషన్లో మీకు లాస్ట్ పేజీలో ఉంటుంది. సో 3rd పేజీలో ఉంది మీకు అప్లికేషన్ ఫామ్. చాలా సింపుల్గానే ఉంది. జస్ట్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మొత్తం కూడా మనము క్యాపిటల్ లెటర్లోనే ఫిల్ చేయాలంట. సో కాబట్టి మీ యొక్క నేమ్ కూడా ఫుల్ నేమ్ అనేది రాయాలి, మీ యొక్క సర్నేమ్ తోటి. తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి బ్రాంచ్ అండ్ మీ యొక్క కాలేజ్ ఏంటి, యూనివర్సిటీ ఏంటి, దానికి సంబంధించి మీకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి అండ్ మీ యొక్క కాంటాక్ట్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి అండ్ మీ యొక్క సిగ్నేచర్ అండ్ మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ అతికించాలన్నమాట. సో మనకి ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దీనికి సంబంధించి మనము ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఇక్కడ మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయట్లేదు. మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఇక్కడ మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. సో డిఆర్డిఓకి సంబంధించి మనకి చూస్తే చాలా ఉన్నాయి. అంటే మనకి సబ్సిడరీ ఆర్గనైజేషన్స్ అంటాం కదా డిఆర్డిఓకి సంబంధించి. సో అందులో మనకి డిఈఆర్ఎల్ అంటే డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఒకటనమాట. సో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి సంబంధించి ఇది మనకి ఎక్కడ ఉంది లొకేషన్ అంటే హైదరాబాద్లో చంద్రయాన్ గుట్ట లొకేషన్లో మనకి ఒక ఆఫీస్ అనేది ఉంది. సో అక్కడ మీకు కంప్లీట్గా ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. పిన్ కోడ్ వచ్చేసి 5005 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చారు. అడ్వర్టైజ్మెంట్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. బీఆర్ బీటెక్ వాళ్ళకి సంబంధించింది ఇది. సో మీకు పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే ఇంటర్న్షిప్ పీరియడ్లో కూడా మీకు వాళ్ళు అమౌంట్ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. సో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఈజ్ ఏ ప్రీమియర్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అండర్ డిఆర్డిఓ, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డిఎల్ఆర్ఎల్ ఈజ్ ఆఫరింగ్ ఇంటర్న్షిప్స్ ఇన్ ద ఫాలోయింగ్ డిసిప్లిన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆ యొక్క ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో హూ ఆర్ గోయింగ్ టు ద ఫైనల్ ఇయర్ బీటెక్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2026 to 2027కి సంబంధించి ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో ఫైనల్ ఇయర్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి ఈసీ వాళ్ళకి సంబంధించి 40 ఉన్నాయి, సిఎస్సి వాళ్ళకి 25, మెకానికల్ వాళ్ళకి వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు. ది స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు ది ఫైనల్ ఇయర్ బీఆర్ బీటెక్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ 2026 కెన్ ఓన్లీ అప్లై ఫర్ ద ఇంటర్న్షిప్. సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ద డ్యూరేషన్ ఆఫ్ పెయిడ్ ఇంటర్న్షిప్ ఈజ్ ఫర్ 6 months స్టార్టింగ్ ఫ్రమ్ 1st July 2026 టెంటేటివ్లీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి ఒక డేట్ కూడా మెన్షన్ చేశారు. ఏంటి అంటే 1st July నుంచి మీకు ఇంటర్న్షిప్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో ఆ డేట్ నుంచి మీకు మినిమం మనకి 6 months అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉంటాయో స్టూడెంట్స్ విత్ బ్యాక్లాగ్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. స్టైఫండ్ ఆఫ్ టోటల్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 30,000 will be paid in the
2 ఇన్స్టాల్మెంట్స్ మీకు ఏదైతే ఇంటర్న్షిప్కి సంబంధించి అమౌంట్ ఇస్తారో అది మీకు 2 ఇన్స్టాల్మెంట్స్ కింద లైక్ మనకి ఫస్ట్ 3 మంత్స్కి సంబంధించి 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత 15,000 మళ్ళీ 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత 15,000 ఈ విధంగా మీకు టోటల్గా మొత్తంగా 30,000 అమౌంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు అమౌంట్ గురించి అయితే ఆలోచించదు, మీకు డిఆర్డిఓకి సంబంధించి మంచి ఆర్గనైజేషన్ నుంచి ఇంటర్న్షిప్ దొరుకుతుంది కాబట్టి డెఫినెట్గా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్ టు అటెండెన్స్ ఆఫ్ మినిమం 15 డేస్ ఇన్ ఏ మంత్, అంటే మీకు నెలకి కంపల్సరీగా మీరు 15 డేస్ అయినా మీరు ఇంటర్న్షిప్కి అయితే అటెండ్ అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు సర్టిఫికేట్ దొరుకుతుంది, అలాగే మీకు ఇంటర్న్షిప్కి సంబంధించి కూడా అమౌంట్ అనేది వస్తుందన్నమాట. అదర్ ఎక్స్పెండిచర్ సచ్ యాజ్ లాడ్జింగ్, బోర్డింగ్, ట్రాన్స్పోర్ట్, మెడికల్ ఎట్సెట్రా ఇన్ విల్ బి ది, ఇదంతా కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అలాగే ఎవరైతే ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్గా చేయారో వాళ్ళకి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయారంట. సో దీనికి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు, వాళ్ళ సంస్థ వాళ్ళ రూల్స్ ప్రకారం మీకు అది ఆధారపడి ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మీకు ఎవరైతే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేస్తారో సెలెక్ట్ అయ్యారా లేదని మనకి ఎలా తెలుస్తుందంటే మీకు ఈమెయిల్ ద్వారా మీకు అప్డేట్ ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు కాలేజ్లో ఎన్ఓసి సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీ కాలేజీ ప్రిన్సిపాల్ చేత మీరు లెటర్ హెడ్ మీద దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి మీరు తీసుకొని అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదో మీ యొక్క థర్డ్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఏదైతే మార్క్స్ ఉంటాయో సో దాన్ని బేస్ చేసుకొని తర్వాత మీకు ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అండ్ మీరు అప్లై చేయడానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా నోటిఫికేషన్లో, ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసేసి సో మన ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసినా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్గా మీరు పోస్టులో కూడా పంపించవచ్చు అనమాట. అప్లికేషన్ ఫామ్తో పాటు అన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ఎన్వెలప్ కవర్ ఏదైతే మీరు పోస్ట్ ద్వారా పంపిస్తారు కదా, ఎన్వెలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్ విత్ డిసిప్లిన్ మీరు ఏ విభాగంలో అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి విచ్ ద క్యాండిడేట్ ఈజ్ అప్లయింగ్ ఇక్కడ మీరు అంతా కూడా మెన్షన్ చేసేసి ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అది పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ అయితే చేసేసండి. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకి May 15th వరకు అయితే టైం ఉంది. ఈ డేట్లోపు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి డిఆర్డిఓ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మీకు నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కాబట్టి నోటిఫికేషన్ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వెలప్ కవర్ తీసుకుని అందులో మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టేసేసి వాళ్ళు ఇక్కడ ఏదైతే అడ్రస్ మెన్షన్ చేశారో ఈ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ అయితే చేసేసండి. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నట్లయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ డౌట్ ఉంటే సో నాకు కామెంట్లో అయితే అడగండి. తప్పనిసరిగా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.